అంగరంగ వైభవంగా సాగుతున్న ఏడుపాయల జాతర బేస్తవారం నాడు బండ ఊరేగింపు జరిగింది. బండను చూడటానికి చుట్టుప్రక్కల మండలాల ప్రజలు మరియు కర్ణాటక, మహారాష్ట్ర వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన పబ్లిక్కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎండోమెంట్ పోలీసు సిబ్బంది, వైద్య సిబ్బంది మరియు పారిశుద్ధ్య సిబ్బంది ఎంతో రిమోట్ పనిచేసే కంటికి నిద్ర లేకుండా పనిచేస్తున్నారు. జాతరలో ఎలాంటి ఇబ్బంది లేకుండా వైద్య సిబ్బంది అంబులెన్స్ ద్వారా కానీ లేక ఇంకా వేరే విధంగా అయినా వారికి ట్రీట్మెంట్ చేయడానికి పాపన్నపేట సిబ్బంది, పోడ్చానపల్లి సిబ్బంది, మెదక్ సిబ్బంది మొత్తం 49 మంది డాక్టర్లు వైద్య బృందంతో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అంతేకాకుండా ప్రజలకు మంచినీటి ద్వారా వచ్చే జలుబులు కానీ గాలి దోమలు నివారణ చేయడానికి జాతరలో ప్రతి ఒక్క గల్లీలో పొగగొట్టాలతో జాతరలోని దోమలను ఇంకా చీడపురుగులు ఏవైనా మనుషులకు చోకకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. రాత్రులు ఇళ్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలు తెలుసుకుంటూ వారికి ట్రీట్మెంట్ చేస్తున్నారని పబ్లిక్ ద్వారా తెలుసుకున్నాం. అంతేకాకుండా జాతరలు ఎలాంటి అవాంఛనీయాలు జరగకుండా జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి తదితర పోలీసు సిబ్బంది ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. శివరాత్రి సందర్భంగా ఏడుపాయలలో మనం హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నాము. మనకు జాతర 26, 27, 28 క్యాంప్ మాత్రం 5 రోజులు ఉంటుంది. క్యాంపులో టోటల్ 450 మంది స్టాఫ్ను మేము రిక్రూట్ చేసుకున్నాం. డైలీ 25 మంది డాక్టర్లు, 46 మంది వరకు ఎమ్మెల్యేస్పీ డాక్టర్స్, జూనియర్ డాక్టర్స్, ఇంకా మనం మొత్తం స్టాఫ్ కలిపి 450 మందిని డిప్యూటేట్ చేసుకున్నాము. మనకు 24 అవర్స్ అంబులెన్స్ 108 అవైలబుల్ ఉన్నాయి. 2 ట్రాన్స్పోర్టేషన్ వెహికల్స్ అవైలబుల్ ఉన్నాయి. మనకు ఎమర్జెన్సీ మెడిసిన్స్ అన్నీ ఉన్నాయి. దెబ్బ తాకితే కుట్లేని కూడా సూచర్ మెటీరియల్స్ కానీ అన్నీ ఉన్నాయి. ఎమర్జెన్సీ కేసులు, ఎమర్జెన్సీ ఉన్న డెలివరీ టైం కూడా మేము అరేంజ్ చేయడం. ఈ క్యాంప్ అనేది మన డిఎంహెచ్ఓ గారి ఆధ్వర్యంలో, కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, పొడిచానపల్లి అండ్ పాపన్నపేట మెడికల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో జరుగుతుంది. థ్యాంక్ యూ. మళ్ళీ మీరు అట్లా ఓకరు డిస్టర్బెన్స్ కొంచెం మళ్ళీ పేరు డిస్టర్బెన్స్ చేయకుండా కాదు సార్. మీరు రావాలంటే మంచిగా